మీరెక్కడికైనా వెళ్తున్నారా సలీం? అవును మీజాన్, నిజం చెప్పాలంటే ఇప్పుడు మాకేమీ సంతోషం లేదు. ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను మీ సంతోషం కోసమే చేస్తున్నాను. సెహన్ షా మీద మాకు ఎలాంటి ప్రేమ లేదు. ఇప్పటికీ వారు ఫర్హాన్ బీనాలకు పెళ్లి జరిపించాలని వారు అనుకున్నారంటే నమ్మలేకపోతున్నాం. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరు నా మాట మన్నించారు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏదో కాస్త ఉల్లాసం కోసం. మాకిప్పుడు బాగా అర్థమైపోయింది, ప్రేమలో మిగిలేది బాధ ఒక్కటేనని. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలంటే ప్రేమకు దూరంగా ఉండాలని తెలుసుకున్నాం. నిజం చెప్పాలంటే ఈ మహల్లో మాకు ఊపిరి ఆడటం లేదా. మేము మా ఆలోచనలకి పొదును పెట్టలేకపోతున్నాం. అమ్మీజాన్, మాకు సెలవిప్పించండి. అదే అయినట్లయితే మీరు తప్పకుండా వెళ్ళి తీరాలి. కానీ త్వరగా తిరిగొచ్చేయండి. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. నేను కోరుకునేది అదే. నీకు ఎక్కడ మనశ్శాంతి లభిస్తుందో అక్కడికే నువ్వు వెళ్ళాలి. ఇక ఆరంభిద్దాం షహన్షా. చూడండి షహన్షా, 7 స్వరాలుంటాయి. సా, రి, గా, మా, ప, ద, ని, సా. కానీ ఇందులో 8 స్వరాలున్నాయి. సరే, నేను మీకు వివరిస్తాను. 3 స్థాయిలుంటాయి: మంధ్ర, మధ్యమ, ఇంకా తారస్థాయి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు మొదటి పదం మళ్లీ వస్తుంటదన్నమాట. చూడండి, ఇలా రాగాలు స్వరాలు చూసుకుంటూ పోతే మాకు ఏళ్ల తరబడి పట్టేస్తుంది. ఏంటంటే మేము ఇవన్నీ నేర్చుకోదలుచుకోలేదు. అందుకని మీరు మాకు 2 రోజుల్లో సంగీతాన్ని నేర్పించేయండి. ఆ శిక్షణతో మేము పాట పాడగలగాలి. అలాగే కానివ్వండి షహన్షా. సరే గమా అదే పధ ని సా సరే గ. అరే, మీరలా అభ్యాసం ఆపేశారే? అది అసలు మీకు తెలుసా జ్యోత బేగం, మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం.